ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బీజేపీ నాయకులు మల్లారెడ్డి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదర్గూడ బస్టాప్ నుండి హైదర్గూడ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఒరిస్సా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతులకు జోహార్ జోహార్. ఒరిస్సా రైలు ప్రమాదంలో మృతులకు జోహార్ జోహార్. నిన్నటి రోజున ఒడిశా రైలు ప్రమాదం జరగడము చాలా దురదృష్టకరం. ఈ యొక్క రైలు ప్రమాదంలో సుమారు 280 మందికి చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. వారందరికీ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రధానమంత్రి గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు భువనేశ్వర్కు 2:30కు వచ్చేసి అందరినీ పరామర్శించి ధైర్యం కల్పిస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. మరియు ముఖ్యమైన సూచన ఏంటంటే రైలు టికెట్ ప్రయాణం బుక్ చేసుకున్నప్పుడు కేవలం 45 పైసలు మాత్రమే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఆప్షన్ 45 పైసలు మనం పే చేస్తే దానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా మంది బిజీ ఉండడం వల్ల మరియు తొందరపాటు వల్ల దాన్ని స్కిప్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను రైలు ప్రయాణం బుక్ చేసుకునే వాళ్ళందరికీ ఈ యొక్క 45 పైసలు చెల్లించి వారి యొక్క ఇన్సూరెన్స్ బుక్ చేసుకున్నప్పుడే యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా మనవి చేయించున్నాం. ఈ యొక్క మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని పరమేశ్వరుని కోరుకుంటూ వాళ్ళందరికీ మనము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఒరిస్సాలో నిన్నటి రోజు ఏదైతే రైలు ప్రమాదం జరిగిందో దానికి యావత్ దేశ ప్రజలంతా కూడా బాధపడుతూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క కుటుంబంలో అనేక మంది ఆధారపడి ఉంటారు. వారికి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాం. వెంటనే ప్రధానమంత్రి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘోర తప్పిదానికి ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ మరి ప్రధానమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఈరోజు యావత్ ప్రజలంతా కూడా వారికి అండగా ఉంటారని చెప్పేసి నమ్ముతూ మేము ఈరోజు మృతి చెందిన మృతులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ప్రదర్శన చేస్తాం.